Today is 79th India's Independence Day. ఈ రోజు భారతదేశం యొక్క 79వ స్వాతంత్ర్య దినోత్సవం. Thank God for India. భారతదేశాన్ని బట్టి దేవునికి వందనములు. God has a purpose to have us born in this great nation. దేవుడి గొప్ప దేశములో మనలను జన్మింప చేసినందుకు ఉద్దేశమును కలిగి ఉన్నారు. Today we are blessed. ఈ రోజున మనం ఆశీర్వదించబడి ఉన్నాము. We need to be a blessing to the nation. దేశమునకు మనం ఆశీర్వాదకరముగా ఉండాలి. How can we be a blessing to the nation? మనము దేశానికి ఎలాగున దీవెనకరముగా ఉండగలము? Let us walk in righteousness. నీతిలో మనం నడిచే వారిగా ఉందాము. Righteousness exalts a nation. నీతి దేశమును హెచ్చించడం జరుగుతోంది. As we walk in righteousness, మనము నీతిలో నడుచుచు ఉండగా it will be a leading for everyone to follow through. ఇది ప్రతి ఒక్కరూ ఆ రీతిగా అనుసరించడానికి నడిపించేదిగా ఉంటుంది. Scripture says, he that is righteous, let him become more righteous. నీతిమంతుడైన వాడి ఇంకను నీతిమంతునిగానే ఉండనిమ్ము అని లేఖనం తెలియచేస్తోంది. He that is holy, let him become more holy. పరిశుద్ధుడైన వాడి ఇంకను పరిశుద్ధునిగానే ఉండనిమ్ము. In the midst of the filthiness and the unrighteousness in the nation, yet your holiness will rise up and destroy the works of evil and establish God's kingdom. దేశంలో ఉండి ఉన్న అన్యాయము, దేశంలో ఉండి ఉన్న అపవిత్రత మధ్యలో కూడా మీ యొక్క నీతి, మీ యొక్క పరిశుద్ధత పైకి లేచి ఉన్నప్పుడు దేశంలో ఉన్న ప్రతి విధమైన అన్యాయము, అక్రమము కూడా పూర్తిగా నాశనం చేయబడతాయి. God's kingdom in our nation alone shall bless the people. మన దేశంలో దేవుని యొక్క రాజ్యము మాత్రమే ప్రజలను ఆ రీతిగా ఆశీర్వదించగలదు. Shall we walk in righteousness మనము నీతిలో నడుచుదామా? and pray for the nation? దేశము కొరకై ప్రార్థన చేద్దామా? Lord Jesus, ప్రభు అయిన యేసయ్యా, I know you love India. నాకు తెలుసు ప్రభువా, మీరు భారతదేశాన్ని ప్రేమిస్తున్నారని. You love the 140 plus crores of people in India. భారతదేశంలో ఉన్న 140 కోట్ల మందికి పైచిలుకున్న ప్రజలను మీరు ప్రేమిస్తూ ఉన్నారు. Each one is your beloved son, your beloved daughter. ప్రతి ఒక్కరూ నీకు ప్రియమైన కుమార్తె, కుమారుడు అయ్యున్నారు. You have given your life for everyone to live. ప్రతి ఒక్కరు జీవించలాగున మీరు ప్రాణమును సమర్పించి ఉన్నారు. You rose up from the dead. మీరు మృతి నుంచి తిరిగి లేచి ఉన్నారు. Now resurrect every spirit of every person. ఇప్పుడు ప్రభువా, ప్రతి వ్యక్తి యొక్క ఆత్మను పునరుద్ధానం చెందించండి. Let everybody have hope through understanding of the love that you have for them. మీరు వారి పట్ల కలిగి ఉన్న ప్రేమను అర్థం చేసుకోవడం ద్వారా ప్రతి ఒక్కరికి మీరు నిరీక్షణను కలిగించండి. And let your life flow into every person. మీ జీవము ప్రతి వ్యక్తిలోనికి ప్రవహించును గాక. Bless the rulers. పరిపాలకులను ఆశీర్వదించండి. Let them rule according to your will to care for all people. ప్రజలందరి కోసం జాగ్రత్త వహించులాగున మీ చిత్తానుసారముగా వారు పరిపాలనమును జరిగించులాగున సహాయము చేయండి. Let everybody live in peace. ప్రతి ఒక్కరూ సమాధానయుతంగా జీవించాలి. As the rulership is full of peace with all people. పరిపాలన నాయకత్వం అంతయు కూడా ప్రజలందరితో శాంతియుతముగా ఉండి ఉండగా. Protect the nation, Lord. దేశమును భద్రపరచండి ప్రభువా. No evil should touch the nation anymore. ఏ కీడు ఇక మీదటే మాత్రమును కూడా దేశమును తాకకూడదు. Let there be great prosperity too. గొప్ప వర్ధిలత కూడా కలగాలి ప్రభువా. Bless all those who serve other people. ఇతర ప్రజలకు సేవ చేస్తున్న వారందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. Give them an open door to serve, Lord. సేవ జరిగించడానికి వారికి తెరవబడిన ద్వారములను అనుగ్రహించండి. Let love rest in the heart of everyone amongst all citizens. పౌరులందరి మధ్యలో ప్రేమ ప్రతి హృదయములో కూడా నిలిచి ఉండును గాక. Reign supreme. మీరు సార్వభౌమాధికారముతో ఏలండి. Let your light shine upon our nation. మీ వెలుగు మా దేశము మీద ప్రకాశించును గాక. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. God bless India. దేవుడు భారతదేశమును ఆశీర్వదించును గాక.